హలో, నిన్న మనం లైనిక్స్ ఫైల్ సిస్టమ్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ రోజు మనం రిమైనింగ్ కంటెంట్ గురించి కూడా తెలుసుకున్నాం. యాక్చువల్గా /sb సిస్టమ్ బైనరీస్ అనేవి ఉంటాయి. కమెంట్స్ లైక్ సిస్టమ్ రీబూట్ కానీ షట్ డౌన్ కమెంట్స్ అనేవి ఉంటాయి. లైక్ /usr మనం యూజర్స్ ఏవైతే సాఫ్ట్వేర్స్ కానీ లైసెన్స్ కానీ ఇన్స్టాల్ చేసి ఉంటారో ఇవన్నీ /usr లో ఉంటాయి. నెక్స్ట్ /dev ఏంటంటే డివైస్ ఫైల్స్ ఉంటాయి, లైక్ హార్డ్వేర్ ఇన్ఫర్మేషన్ ఇవి ఉంటాయి /devలో. నెక్స్ట్ /temp ఏంటంటే మనం టెంపరీ ఫైల్స్ ఉంటాయి, లైక్ మనం టెస్టింగ్ ఫైల్స్ స్టోర్ చేసుకొని టెస్ట్ చేసుకోవడానికి /tempలో మనం టెస్ట్ చేసుకోవచ్చు టెంపరీ పర్పస్. అండ్ మనకి నెక్స్ట్ /probe లో ఏంటంటే మనకి కెర్నల్ ఆర్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది, కెర్నల్ ప్రాసెస్ ఇన్ఫర్మేషన్ లైక్ CPU ఇన్ఫర్మేషన్ అవి ఉన్నాయి. నెక్స్ట్ వీడియో నుంచి మనం లైనక్స్ కమెంట్స్ తెలుసుకుందాం. థ్యాంక్ యూ గైస్.